Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో మనము ఈరోజైతే తెలంగాణ జాగ్రఫీ క్లాస్ ఆల్రెడీ చూసాము. ఇది వచ్చేసి పార్ట్ 3 అండి. మరి ఇందాక మనము మార్నింగ్ ఒక సెషన్ కంప్లీట్ చేసాము. ఆ సెషన్లో చెప్పుకున్నాము పార్ట్ 2. సో ఇప్పుడు పార్ట్ 3 వచ్చేసి మరి అడ్మినిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉంది. సో ఇది మనకి తెలంగాణ జాగ్రఫీ. డోంట్ థింక్ ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. సో తెలంగాణ జాగ్రఫీలో మనకి ఫస్ట్ చాప్టర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అడ్మినిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ కమ్ టు ద అడ్మినిస్ట్రేషన్. మరి అడ్మినిస్ట్రేషన్కి వస్తే తెలంగాణలో రెవెన్యూ డివిజన్స్ ఎన్ని ఉన్నాయి? ఓకే 74. రెవెన్యూ విలేజెస్ వచ్చేసి 1269 అండ్ రెవెన్యూ మండలాస్ తీసుకుంటే 594, అర్బన్ లోకల్ బాడీస్ తీసుకుంటే 141, మున్సిపాలిటీస్ తీసుకుంటే 132 అండ్ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటే 13, జిల్లా ప్రజా పరిషత్ 32. అండ్ ఇంకా డిస్టిక్ వితౌట్ జిల్లా ప్రజా పరిషత్ ఏంటి అని అంటే హైదరాబాద్. రిమెంబర్ దిస్ నేమ్. అండ్ మండల ప్రజా పరిషత్ తీసుకుంటే 540. ఓకే, డిస్టిక్ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మండల్ ఏ డిస్టిక్ ఉన్నదండి? నల్గొండ. డిస్టిక్ విత్ ద లోయెస్ట్ నెంబర్ ఆఫ్ మండల్ వచ్చేసి మూలుగు. అండ్ డిస్టిక్ విత్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రెవెన్యూ డివిజన్స్. ఓకేనా? డిస్టిక్ విత్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ విలేజెస్, రెవెన్యూ విలేజెస్ తీసుకుంటే సంగారెడ్డి. ఓకేనా? అండ్ రంగారెడ్డి. అండ్ డిస్టిక్ విత్ ద లోయెస్ట్ నెంబర్ ఆఫ్ రెవెన్యూ తీసుకున్నప్పుడు, రెవెన్యూ విలేజెస్ తీసుకున్నప్పుడు హైదరాబాదు, మేడ్చల్ ఉన్నాయండి. ఆర్డర్ చూసుకోవాలి. తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిస్టిక్స్ వచ్చేసి మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిస్టిక్స్ 6 ఉన్నాయి. వర్ కవర్డ్ అవుట్ ఆఫ్ వరంగల్ డిస్టిక్ అండ్ 5 డిస్టిక్స్ వర్ కవర్డ్ విత్ ద మహబూబ్ నగర్ డిస్టిక్. ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఇందులోనే వస్తుంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ మనం గ్రామ పంచాయతీస్ తీసుకున్నప్పుడు గ్రామ పంచాయతీస్ అండ్ వార్డ్స్ ఆఫ్ ద గ్రామ పంచాయతీస్ ఆర్ నోటిఫైడ్ బై ద స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఎవరు నోటిఫై చేస్తారు గ్రామ పంచాయతీని అండ్ గ్రామ వార్డ్ మెంబర్స్ ఉంటారు కదా, ఎవరు నోటిఫై చేస్తారు అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇన్ అకార్డింగ్ టు ద తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ 2018. ఇది ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో అకార్డింగ్ టు దిస్ మనకి 1279 గ్రామ పంచాయతీస్ అండ్ మనకి ఇక్కడ చూడండి 1,13,380 వార్డ్స్ అయితే తెలంగాణలో ఉండడం జరిగింది. మరి ఇక్కడ చూసుకుంటే నల్గొండ డిస్టిక్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గ్రామ పంచాయత్. ఏ డిస్టిక్ లో ఎక్కువ గ్రామ పంచాయతీలు ఉన్నాయి? నల్గొండలో. తర్వాత మేడ్చల్ డిస్టిక్ లోయెస్ట్ నెంబర్ ఆఫ్ ద గ్రామ పంచాయతీ ఓన్లీ 61. నెక్స్ట్ డిస్టిక్ విత్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అగ్రికల్చర్ లేబర్స్ ఉన్నది ఎవరు అని అంటే రంగారెడ్డి. లో అండ్ డిస్టిక్ విత్ ద లోయెస్ట్ నెంబర్ ఆఫ్ అగ్రికల్చర్ లేబర్ ఉంది ఎవరంటే మేడ్చల్ మల్కాజ్గిరి. తర్వాత ఇండస్ట్రియల్ పాపులేషన్ తీసుకున్నప్పుడు ఈజ్ ద హైయెస్ట్ ఇన్ హైదరాబాద్ అండ్ ఇండస్ట్రియల్ పాపులేషన్ లోయెస్ట్ వచ్చేసి మూలుగు. మూలుగు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలా రిలేటెడ్గా ఉంటాయి మనకి మూలుగు నుంచి. ఓకేనా? నెక్స్ట్ డిస్టిక్ విత్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మున్సిపాలిటీస్ తీసుకున్నప్పుడు రంగారెడ్డి. దిస్ పాయింట్ ఆల్సో ఇంపార్టెంట్. మరి పొలిటికల్ రిప్రజెంటేటివ్ ఏ విధంగా ఉంది చూద్దాం. చూడండి, ద టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ తెలంగాణ తీసుకున్నప్పుడు 119 అండ్ ఈ ఆంగ్లో ఇండియన్ అనేది మనకు తీసివేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ తెలంగాణ 17. రాజ్యసభ తీసుకున్నప్పుడు మనకి 7 ఉండడము. తర్వాత జెడ్పీటీసీ తీసుకున్నప్పుడు 539, మండల్ ప్రజా పరిషత్ తీసుకున్నప్పుడు 540, ఎంపీటీసీ తీసుకున్నప్పుడు 6456 ఉండడము, అంటే 6456 ఉండడం జరిగింది. ఇవి ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ దేర్ ఆర్ ద 13 మున్సిపల్ కార్పొరేషన్స్ ఇన్ తెలంగాణ. ఇంపార్టెంట్. అది అన్నిట్లో ఫస్ట్ ఏదండి? జిహెచ్ఎంసి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, తర్వాత కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, తర్వాత రామగుండం, నిజామాబాద్, వరంగల్. ఓకే, తర్వాత ఖమ్మం. అండ్ ఇవి మనకి ఓల్డ్గా ఉన్నాయి. మరి న్యూగా తీసుకున్నవి ఏంటి అని అంటే ఇక్కడ మీర్పేట్, నిజాంపేట్ అండ్ బోడుప్పల్, జవహర్ నగర్ అండ్ బండ్లగూడ, ఫిర్జాడిగూడ అండ్ బదాంగ్పేట్. సో మనకి టోటల్గా మనం చూసుకోవాలి. ఓకేనా? మొత్తం ఎన్ని ఉన్నాయండి? 13 ఉన్నాయి. ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 7 ఉన్నాయి. ఓకేనా? 13 ఉన్నాయి. తర్వాత తెలంగాణ స్టేట్ యొక్క సింబల్స్ చూడండి. సారీ, ఇది కలిసిపోయింది ఇక్కడ. తెలంగాణ స్టేట్ సింబల్స్ తీసుకుంటే మనకి 17 నవంబర్
ఫ్రమ్ ద ఆన్ 17th November 2014 తీసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అఫీషియల్లీ అనౌన్స్డ్ ద తెలంగాణ స్టేట్ సింబల్స్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఫస్ట్ తీసుకుంటే మన తెలంగాణ స్టేట్ ట్రీ ఏదండి? తెలంగాణ స్టేట్ ట్రీ వచ్చేసి జమ్మి చెట్టు. రిమెంబర్ దిస్. సైంటిఫిక్ నేమ్ కూడా మనం చూసుకోవాలి. ఇది మనకి పీవైక్యూలో అడిగారండి. ఓకేనా? ప్రోసోస్పియస్. మనకి ఎప్పుడైనా నేమ్, సైంటిఫిక్ నేమ్ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దాని యొక్క మీనింగ్ కూడా ఇంపార్టెంట్. మరి జమ్మి లీవ్స్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్ లైఫ్ అని. జమ్మి లీఫ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద గోల్డ్. దీని ఒక బంగారం లాగా చూస్తాము దసరా ఫెస్టివల్ టైంలో. మనందరికీ తెలుసు కదా, దసరా అప్పుడు జమ్మి ఆకు పెట్టుకొని పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు కదా. సో అందుకని. అండ్ చూడండి, పీపుల్ వర్షిప్ ద జమ్మి ట్రీ ఆన్ దసరా అండ్ ప్రజెంట్ ద లీఫ్ టు ద ఎల్డర్స్ అండ్ టేక్ దర్ బ్లెస్సింగ్స్. పెద్దల యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం జరుగుతుంది. మరి నెక్స్ట్ స్టేట్ ఫ్లవర్ వచ్చేసి మనకి తెలుసండి, తంగేడు పువ్వు, తన్నెర్ క్యాషియా అని అంటారు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మనకి రిలేటెడ్ టు ద పీవైక్యూ. అండ్ ఇట్స్ ఏ సైంటిఫిక్ నేమ్ తీసుకుంటే క్యాషియా. ఈ సైంటిఫిక్ నేమ్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారండి, చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, తంగేడు ఫ్లవర్ అనేది కన్సిడర్డ్ యాజ్ అ గివర్ ఆఫ్ ద ప్రాస్పారిటీ అని. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద స్టేకింగ్ ఆఫ్. ఎప్పుడు యూజ్ చేస్తామండి? బతుకమ్మను పేర్చే టైంలో దీన్ని యూజ్ చేస్తాము. అండ్ బతుకమ్మ రిప్రజెంట్ ద కల్చరల్ స్పిరిట్ ఆఫ్ తెలంగాణ. రిమెంబర్. ఓకే. రంగురంగుల పూలు తీసుకొచ్చి మనం పేర్చుతాము, మీ అందరికీ తెలుసు. స్టేట్ బర్డ్ తీసుకున్నప్పుడు పాలపిట్ట, ఇండియన్ రోలర్. ఓకేనా? బ్లూ జాయ్ అని కూడా అంటాము. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి కొరాషియస్. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మరి ఇట్ కన్సిడర్డ్ యాజ్ ఏ గుడ్ ఓమెన్. మంచి అని మనము దాన్ని ఆ, మనం ఎస్పెషల్గా దసరా అప్పుడు పాలపిట్టను చూస్తే మంచిదని మనం ఫీల్ అవుతాం. మనందరికీ తెలిసిందే, మంచి జరుగుతుంది అని. తర్వాత మరి సేమ్ స్టేట్ బర్డ్ ఉన్న అదర్ స్టేట్స్ కూడా ఏమున్నాయి అని అంటే ఏపీ అండ్ అస్సాం, కర్ణాటక అండ్ ఒడిస్సా కూడా ఉన్నాయండి, చూసుకోవాలి. తర్వాత స్టేట్ అనిమల్ తీసుకుంటే తెలంగాణ. ద స్టేట్ అనిమల్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఏ మచ్చల జింక. రిమెంబర్ ది స్పాటెడ్ డియర్. అండ్ ఇట్ సైంటిఫిక్ నేమ్ తీసుకుంటే యాక్సిస్. అండ్ ఇట్ రిఫ్లెక్ట్ ద వెరీ సెన్సిటివ్ అండ్ ఇన్నోసెంట్ మైండ్ ఆఫ్ తెలంగాణ పీపుల్ని ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. రిమెంబర్. నెక్స్ట్, ఎంబ్లమ్ ఆఫ్ తెలంగాణ తీసుకున్నప్పుడు దిస్ ఎంబ్లమ్ ఈజ్ సర్క్యులర్ ఇన్ విచ్ అవుటర్ సర్కిల్ ఈజ్ ఏ గోల్డెన్ కలర్. మనకి ఏ విధంగా ఉంది ఆ కలర్ ని మనం చూసుకోవాలి జాగ్రత్తగా. గోల్డెన్ కలర్ అవుటర్. ఇన్నర్ కలర్ తీసుకున్నప్పుడు ప్యారెట్ గ్రీన్ కలర్ ఉంటుంది. అండ్ ఇన్సైడ్ ద ఇన్నర్ కలర్ తీసుకున్నప్పుడు కన్సిస్ట్ ఆఫ్ ద ఏముంటుందండి? కాకతీయ కళా తోరణం. అండ్ మిడిల్లో తీసుకున్నప్పుడు చార్మినార్ ఇన్సైడ్ లో ఉండడము. అండ్ ఎబో ద కాకతీయ తోరణం తీసుకున్నప్పుడు దెర్ ఇస్ ఎ సారనాథ్ లయన్ క్యాపిటల్ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ అక్కడ కొన్ని వర్డ్స్ రాస్తుంటాయి. ఏంటండి ఆ వర్డ్స్? సత్యమేవ్ జయతే. అండ్ ఇన్ బిట్వీన్ ద అవుటర్ అండ్ ఇన్నర్ సర్కిల్ మధ్య తీసుకుంటే ద వర్డ్ తెలంగాణ గవర్నమెంట్ అని ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఉండడం జరుగుతుంది. అది ఏ భాషలో ఉంటుంది మరి? తెలుగు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ లాంగ్వేజ్ లో ఉంటుంది. నెక్స్ట్, ఎంబ్లమ్ ఆఫ్ తెలంగాణ ఎవరు డిజైన్ చేశారు? ఏలే లక్ష్మయ్య అని. అండ్ లక్ష్మయ్య బిలాంగ్ టు ద ఏ ప్లేస్ కి చెందినవాడండి? ఆత్మకూరు మండలం, యాదాద్రి భువనగిరి డిస్టిక్. రిమెంబర్ దిస్. నెక్స్ట్, అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ తెలంగాణ. ఏ లాంగ్వేజ్ అంటే అఫీషియల్ లాంగ్వేజ్? తెలుగు. అండ్ తెలుగు ఈజ్ ద వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఇన్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్లు ఎక్కువ ఉన్న లాంగ్వేజ్ లో తెలుగు ఒకటి అని. అండ్ తెలుగు ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్. ద వర్డ్ ఈజ్, ఇక్కడ మనం తీసుకుంటే కామెర్ అనే వర్డ్ అనేది కంబోడియా నుంచి తీసుకున్నామని. తెలంగాణ తీసుకున్నప్పుడు తెలుగు లాంగ్వేజ్ అనేది డిక్లేర్డ్ యాజ్ ద క్లాసికల్ లాంగ్వేజ్ గా గవర్నమెంట్ దీన్ని ఎప్పుడు గుర్తించింది? 2008లో. తెలుగు 15th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలోనే తెలుగు మాట్లాడే వారిలో 15th ప్లేస్లో. అండ్ 4th ప్లేస్లో వచ్చేసి ఇండియాలో ఉంది. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత తెలుగు 4th ప్లేస్లో ఉంది. రిమెంబర్ దిస్. నెక్స్ట్, స్టేట్ ఫిష్ తీసుకున్నప్పుడు మనకి కొర్రమీను అని స్టేట్ ఫిష్ ఉంటుందండి. అండ్ దాని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి చెన్న స్టేటస్. అండ్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ ద ముర్రెల్ అని కూడా అంటాము, ముర్రెల్ ఫిష్ అని కూడా అంటారు. సో చూసుకోవాలి. తర్వాత స్ట్రేట్ ఫ్రూట్ తీసుకున్నప్పుడు మరి స్టేట్ ఫలము, ఫ్రూట్ అంటే ఏంటంటే సీతాఫలాలు తెలుసు కదా, కస్టర్డ్ ఆపిల్. ఓకేనా? సీతాఫల్. నెక్స్ట్, అఫీషియల్ టీవీ ఛానల్ తీసుకున్నప్పుడు యాదాద్రి. అఫీషియల్ మ్యాగజైన్ తీసుకున్నప్పుడు తెలంగాణ ఎడిటర్. దీనికి ఎవరున్నారు? రామ్మోహన్ రావు గారు ఉన్నారు. తర్వాత స్టేట్ ఫెస్టివల్ తీసుకున్నప్పుడు బతుకమ్మ అండ్ బోనాలు. అండ్ స్టేట్ యాంథమ్ తీసుకున్నప్పుడు జయ జయ హే తెలంగాణ. ఓకేనా? బట్ ఇట్స్ నాట్ ఎ డిక్లేర్డ్. అండ్ తెలంగాణ స్టేట్ తీసుకున్నప్పుడు తెలంగాణ సాంగ్ నాగేటి సాగుల్లో నా తెలంగాణ అని. అండ్ హోలీ ప్లేస్ ఆఫ్ తెలంగాణ తీసుకున్నప్పుడు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని. తర్వాత స్టేట్ జాతర తీసుకున్నప్పుడు సమ్మక్క సారలక్క జాతర. లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ ఇన్ ద ఏషియాలోనే లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ అండి ఇది. నెక్స్ట్, స్టేట్ ఫ్లాగ్ తీసుకున్నప్పుడు తెలంగాణ మ్యాప్ విత్ తెలంగాణ మ్యాట్రిక్స్ మెమోరియల్.
నెక్స్ట్ తెలంగాణ రివల్యూషనరీ తీసుకున్నప్పుడు ఎవరండి? కొమరం భీం. తెలంగాణ ఉమెన్ రివల్యూషనరీ తీసుకున్నప్పుడు చాకలైలమ్మ. అండ్ తెలంగాణ స్పోర్ట్స్ తీసుకున్నప్పుడు కబడ్డీ. అండ్ తెలంగాణ క్రాప్ తీసుకుంటే మైస్. రిమెంబర్ దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, మీరు మళ్ళీ రివిజన్ చేసుకోవాలి ఈ 20 ఏవైతే ఉన్నాయో వాటిని. నెక్స్ట్ తెలంగాణ తల్లి. మరి మనకు తెలంగాణ తల్లిని చేసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది తెలంగాణ తల్లి అపియరెన్స్ చూద్దాం. ద కాన్సెప్ట్ ఆఫ్ ద తెలంగాణ తల్లి అనేది ఫస్ట్ ఎవరు తీసుకొచ్చారంటే దాశరథి కృష్ణమాచారి గారు. లేటర్ ద కాన్సెప్ట్ ఆఫ్ తెలంగాణ తల్లి సింబల్ ఆఫ్ మూవ్మెంట్ అండ్ బ్రాడ్ ఫోర్త్ బై ద కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, అంటే మన కేసీఆర్ రావు. ఓకేనా. మరి ఎవరి సజెషన్స్ అని అంటే బిఎస్ రాములు అండ్ కేసీఆర్ యొక్క సజెషన్ తోటి తెలంగాణ స్టాట్యూ ఉంది కదా మనకి, దాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఎవరు డిజైన్ చేశారు అంటే వెంకటరమణచారి గారు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ నిర్మల్ నుండి. ద ఫార్మ్ ఆఫ్ తెలంగాణ తల్లి ఫస్ట్ పబ్లిష్డ్ ఎక్కడ పబ్లిష్ చేశారు తెలంగాణ తల్లి అని అంటే కవర్ పేజ్ ఆఫ్ ద ప్రజాతంత్ర వీక్లీ మీద ప్రింట్ చేయడం జరిగింది. తర్వాత ఫస్ట్ స్టాట్యూ ఆఫ్ తెలంగాణ తల్లి ఎరెక్టెడ్ బై ద విజయశాంతి మన తల్లి తెలంగాణ పార్టీ అని పెట్టడము. ఓకేనా. బేగంపేట్ విలేజ్, నల్గొండ డిస్టిక్. నెక్స్ట్ ఇది 15th నవంబర్ అండి. 15th నవంబర్ 2007లో ఫస్ట్ స్టాట్యూ ప్రిపేర్డ్ బై ద ఎవరు ప్రిపేర్ చేశారంటే దయాకర్ గారు ప్రిపేర్ చేయడం జరిగింది. తెలంగాణ భవన్, అక్కడ హెడ్ క్వార్టర్ హైదరాబాద్. ఇక్కడ మనకు తెలుసు కదా ఎవరు ఏర్పాటు చేశారు? కేసీఆర్. మరి తెలంగాణ తల్లి ఫీచర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్ అండి. ఇందులో నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందండి. ఓకేనా. ద స్టాట్యూ హోల్డ్ ద హార్వెస్ట్ మైజ్. మనకు మైజ్ తెలుసు కదా, మైజ్ కార్న్ అనేది ఒక చేతిలో పట్టుకొని రైట్ హ్యాండ్ లో. తర్వాత తెలంగాణ ఈజ్ ఫేమస్ ఫర్ ద సెమీ అరైడ్ క్రాప్. అది మరి దేనికి సింబల్ అంటే మనకి క్రాప్ కి సింబల్. నెక్స్ట్ అండ్ షీ హోల్డ్ ద బతుకమ్మ ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్. బతుకమ్మను లెఫ్ట్ హ్యాండ్ లో పట్టుకొని, ఇది ఒక యూనిక్ ఫెస్టివల్, కల్చరల్ సింబల్ ఆఫ్ ద తెలంగాణను మనకు ప్రజెంట్ చేస్తుంది. తర్వాత ఇన్ హర్ క్రోన్ అండ్ వడ్డానం తీసుకుంటే గోల్డెన్ విస్ట్ బెల్ట్, మనకు బంగారు వడ్డానము. అట్ కంటెంట్స్ ద ఫేమస్ కోహినూరు అండ్ జాకోబ్ డైమండ్స్ అనేవి ఉండడము. ఒరిజినల్లీ దే ఆర్ ద డైమండ్స్ ఆఫ్ ద తెలంగాణ రీజన్. నెక్స్ట్ ద మెటల్ తీసుకున్నప్పుడు టాయ్ రింగ్స్. సో సిల్వర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఎక్కడ ఫేమస్? సిల్వర్ కరీంనగర్. గుర్తుంది అందరికి జే ట్యాగ్. ఓకేనా. తెలంగాణ తల్లి రిప్రజెంట్ ముత్తైదు అని మెటల్ ద్వారా ముత్తైదు అంటే మ్యారీడ్ ఉమెన్ అని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ తెలంగాణ తల్లి వేరింగ్ ద గద్వాల్ పోచంపల్లి సారీస్. ఇవి మన సారీస్ ని అంటే మన నేతన గురించి కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ తల్లి గురించి తీసుకున్నప్పుడు ఇక్కడ స్కల్చర్ అండ్ క్రియేటర్ అండ్ స్టేట్యూ లోగో తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది చూడండి. ఫస్ట్ రమణారెడ్డి తీసుకుంటే లోగో ఆఫ్ ద వరల్డ్ తెలుగు మహాసభ క్రియేట్ చేసిన వాళ్ళు. ఓకేనా. గణపతి తీసుకున్నప్పుడు స్టాట్యూ ఆఫ్ బుద్ధ, హుస్సేన్ సాగర్ ఉంది కదా. నెక్స్ట్ రవిశంకర్ తీసుకున్నప్పుడు లోగో ఆఫ్ తెలంగాణ సాహిత్య అకాడమీ. ఏలే లక్ష్మయ్య తీసుకున్నప్పుడు అఫీషియల్ ఎంబ్లమ్ ఆఫ్ ద తెలంగాణ. తర్వాత అక్కే యాదగిరి తీసుకున్నప్పుడు తెలంగాణ మ్యాట్రీ మెమోరియల్. తర్వాత బైరోష్ వెంకయ్య చారి తీసుకున్నప్పుడు స్టాట్యూ ఆఫ్ తెలంగాణ తల్లి. రిమెంబర్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ తెలంగాణ మ్యాట్రియస్ మెమోరియల్ తీసుకున్నప్పుడు మరి ఏ విధంగా ఉందంటే చూడండి, ఇక్కడ ద ఫౌండేషన్ ఆఫ్ ద తెలంగాణ మ్యాటర్స్ మెమోరియల్ లొకేటెడ్ ఎక్కడ ఉందండి? మనకు అందరికి తెలుసు కదా, గన్ పార్క్ ఆపోజిట్ టు ద అసెంబ్లీ బిల్డింగ్. ఓకే, రిమెంబర్ ఇది అందరికీ చాలా తెలుసు, ఆల్రెడీ అందరికీ తెలుసు, బట్ స్టిల్ మనము రీకాల్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఇట్స్ నాట్ ఏ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, నాట్ ఏ డిఫికల్ట్ టు రిమెంబర్, బికాస్ ఇవన్నీ మనం చూసి వచ్చినాము. ఏ జనరేషన్ ఇప్పుడు ఫ్రెష్ గ్రాడ్యుయేట్ వాళ్ళకు కూడా దే హ్యావ్ ఏ మినిమం ఐడియా అబౌట్ దిస్ నాకు తెలిసి. ఓకేనా. సో హైదరాబాద్ అనేది మనం అది ఏ ప్లేస్ లో ఉంది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ద మ్యాటీరియల్ ఆఫ్ గన్, ఇక్కడ మనకి గన్ పార్క్ ఉంది కదా, ఈ గన్ పార్క్ వచ్చేసి మ్యాట్రిక్స్ మెమోరియల్. ఇట్స్ ఏ కలెక్టెడ్ బై ద ఎవరు దీన్ని పెట్టారు అనేది కూడా చూసుకోవాలి మనం అండి. ప్రతాప్ కిషోర్ విలియం ఆంటీ. అండ్ ఇట్ కన్స్ట్రక్షన్ వాజ్ ఎప్పుడు జరిగింది? కంప్లీటెడ్ అయింది. ఎప్పుడో కంప్లీట్ అయిందంటే 1975లో కంప్లీట్ అవ్వడం జరిగింది. దాని ఆర్కిటెక్ట్ ఎవరు అని అంటే అక్కే యాదగిరి గుర్తుపెట్టుకోండి. మరి దాని యొక్క ఫీచర్స్ ఏ విధంగా ఉంది అని అంటే మనకు తెలుసు, కళ్ళు మూసుకుంటే కూడా గుర్తొస్తుంది మీకు. బ్లాక్ పాలిష్డ్ గ్రానైట్. వీలైతే వెళ్ళి చూడండి. ఇలాంటి మనకి తెలంగాణలో ఉన్న ఆర్కిటెక్చర్ మనం చూసుకోవడం వల్ల ఎగ్జామ్ లో మనం బట్టి పెట్టాల్సిన అవసరము, లేకపోతే వాటిని గుర్తు పెట్టుకోవాలన్న టెన్షన్ ఉండదు. అది మన మైండ్ లో రీకాల్ అవుతూ ఉంటది అన్నట్టుగా. ఓకేనా. బ్లాక్ పాలిష్డ్ గ్రానైట్ అండ్ హ్యాస్ ద 9 bullet impressions on 4 sides which represent the matrix and
రెడ్ గ్రానైట్ కలర్, ఇక్కడ రెడ్ గ్రానైట్ కాలం ఇన్ ప్రజెంట్ ఆన్ ద బ్లాక్ గ్రానైట్, రెడ్ దాని మీద బ్లాక్. తర్వాత సింబల్స్ ఆఫ్ ద కరేజ్ గురించి చెప్తుంది. తర్వాత ఎబో ద సన్ ఆర్క్ 9 స్టెప్స్ ఆర్ కర్వ్డ్ ద డినోటింగ్ ద 9 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ గురించి డినోట్ చేస్తుంది. దేర్ ఆర్ ద ట్రెపిజియం స్ట్రక్చర్ యాజ్ ద ధర్మచక్ర ఆఫ్ అశోక విచ్ రిప్రజెంట్ ద టాలరెన్స్ అండ్ ట్రూత్ గురించి రిప్రజెంట్ చేస్తుంది. ఆన్ ద టాప్ తీసుకుంటే దేర్ ఆర్ ద 9 వైట్ లిల్లీ ఫ్లవర్స్ ఉంటాయండి. అవి ఏం సింబలైజ్ చేస్తాయంటే ఫ్రెష్నెస్ ఆఫ్ యూత్ అండ్ ఇమ్మొరాలిటీ ఆఫ్ ద సోల్, పీస్ అండ్ సాక్రిఫైసెస్ గురించి రిప్రజెంట్ చేశాయి. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ వరకు మనకి చాప్టర్ 1 కంప్లీట్ అయింది. 3 పార్ట్స్ ఉన్నాయండి, ఇక్కడికి పార్ట్ 3 కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనకి ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. సో ఇది మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. నేను చిన్న చిన్న క్లాసెసే చెప్తున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీ విల్ కంటిన్యూ ది సిరీస్ యాజ్ మచ్ యాజ్ ఎర్లీ 1 వీక్లో కంప్లీట్